Hey guys, welcome back to my channel Shravani Arikatla. Hope you guys are doing well and good. సో ఈ వీడియో వచ్చేసి నేనైతే ఒక కెఫే విజిట్ చేశాను అరోమాలి అని. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అండ్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందా లేదా అని మీకైతే క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇది ఎంట్రన్స్, మొత్తం గ్రీనరీ ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ ప్లేస్ అయితే. ఈ కెఫే ఫిలిం నగర్లో ఉంటుంది అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి 8 AM to 11 PM. మల్టిపుల్ సీటింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇండోర్ ఆప్షన్ ఉంది అండ్ అవుట్డోర్ సీటింగ్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మ్యాక్స్ అందరూ అవుట్డోరే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ కెఫేకి ఒక స్పెషాలిటీ కూడా ఉందండి. మనం ఓన్లీ ఫుడ్ తిని వెళ్ళిపోవడమే కాకుండా ఇక్కడ షాపింగ్ చేయడానికి కొన్ని స్టోర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ ప్లేస్ని చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా మల్టిపుల్ స్టోర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ డిష్ ఆర్డర్ చేసాము, చికెన్ లోడెడ్ నాచోస్. సో దీని ప్రైసెస్ ఏంటి ఇవన్నీ లాస్ట్కి మాకు ఎంత అయిందని చెప్పి స్క్రీన్ షాట్ అయితే పెడతాను. డెఫినెట్గా చూడండి ఎంత ప్రైజెస్ ఉన్నాయి, మన బడ్జెట్లో ఉన్నాయా లేవా అని. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పిజ్జా అయితే తీసుకున్నాము, జక్తర్ చికెన్ పిజ్జా. సో ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి 2 క్రస్ట్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి, ప్లఫీ క్రస్ట్ అండ్ థిన్ క్రస్ట్ అని చెప్పి. ఈ డిష్ పేరు బటర్ చిల్లీ గార్లిక్ ప్రాన్స్. నాన్ వెజ్ తినేవాళ్ళు ఇంకా స్పెషల్గా సీ ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయాల్సిన డిష్ అయితే ఇది. మేము టోటల్ 3 పిజ్జాస్ అయితే ట్రై చేసాము. దాంట్లో సెకండ్ వన్ వచ్చేసి రోస్టెడ్ గార్లిక్ చికెన్ పిజ్జా. ఇది కూడా టేస్ట్ బాగుంది. ఈ డిష్ నేమ్ వచ్చేసి క్రమ్ ఫ్రైడ్ చికెన్. ఇది నార్మల్గా బయట లేయర్ అయితే క్రంచీగా ఉంది అండ్ లోపలైతే చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంది చికెన్ అయితే. ఈ డిష్ ఎంత కలర్ఫుల్గా ఎంత అట్రాక్టివ్ ఉందో అంతే హెల్దీ అండ్ టమీ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఈ డిష్ పేరు మెక్సికన్ రైస్ బౌల్. ఒక్కసారైనా ట్రై చేయొచ్చు అండ్ ఇది అస్సలు స్పైసీగా ఉండదు, చాలా నార్మల్గా ఉంటుంది ఫుడ్ అయితే. బేవరేజెస్లో అయితే మేము 3 డిఫరెంట్ అయితే ఆప్ట్ చేసుకున్నాము. ఒకటి బ్లూ కొరాకో మొహిటో అండ్ ఫ్రెష్ లైమ్ సోడా, ఇంకొకటి క్రాన్బెర్రీ బ్రీటిని. నెక్స్ట్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ చేసాము.
టేస్ట్ అయితే బాగుంది అండ్ వీ హ్యాడ్ ఆల్ దిస్ కాంప్లిమెంటరీస్. ఒక సాలెడ్ వచ్చింది అండ్ వీ హ్యాడ్ దిస్ పొటాటో వెజెస్. అండ్ నెక్స్ట్ 3 పిజ్జాస్లో దిస్ ఇస్ ద లాస్ట్ పిజ్జా, చికెన్ 65 పిజ్జా. ఇది మాకు అంత నచ్చలేదు, అంటే కర్రీ లీవ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ మాకు ఫ్లేవర్ కూడా చికెన్ కన్నా కానీ కర్రీ లీఫ్ ఫ్లేవరే డామినేటింగ్ అనిపించింది. సో ఈ డిష్ పేరైతే చికెన్ లజానియా. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇది కూడా మస్ట్ ట్రై డిష్ ఇక్కడ. సో మాకు డెజర్ట్స్లో చీజ్ కేకే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో మేమైతే బ్లూబెర్రీ చీజ్ కేక్ ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే బాగుంది, ఇది కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో మేమేం తిన్నామో దానికి ఎంత అయిందో చూస్తున్నారు కదా. సో ఈ కెఫే అయితే మరీ అంత బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు, అలానే టూ మచ్ ఎక్స్పెన్సివ్ కూడా కాదు. సో దీన్ని బేస్ చేసుకొని ఎంతమంది వెళ్తే ఎంత అవుతుందో మీరైతే గెస్ట్ చేయొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.